ఇవాళ రైతు గతంలో వరేస్తే ఉరి అన్నటువంటి కేసీఆర్ పాలనలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతన్నకు సన్నోడ్లకు బోనస్ ఇచ్చి ఇవాళ గిట్టుబాటు ధర ఇచ్చి రైతుని రాజును చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వం దక్కింది. ఇవాళ మహిళలకు ఇవాళ రైసు మిల్లులు, పెట్రోల్ బంకులు, వివిధ క్యాంటీన్లు, సహకార సంఘాలకు చేయూతనందించి ఇవాళ 1 కోటి మంది మహిళలకు కోటీశ్వరులు చేయడానికి ఈ ప్రభుత్వం గొప్ప కార్యాచరణ పూర్తి చేసిందనడానికి సాక్ష్యం. ఇవాళ 17 నెలల్లోనే ఇవాళ దాదాపు 60,000 ఉద్యోగాల భర్తీ జరిగింది. దేశంలో బహుశా ఎక్కడ జరగలేదు. ఇలాంటి చెప్పుకపోతే కొన్ని వందల కార్యక్రమాలు ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. తెలంగాణ దిశను మార్చే విధంగా విజన్ 2040 అనే ఒక విజన్ పెట్టుకొని తెలంగాణను మొత్తం కూడా యువతకు, డిగ్రీ చదువుకున్న యువతకు ఉద్యోగాలు రావాలనే ఒక సంకల్పంతో, లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి తెలంగాణ సకల జనుల ఆశయాలు ఇవాళ ఇదే రోజు గద్దర్ గారి జయంతి, గద్దర్ గారి పేరు మీద నంది అవార్డులు, సంవత్సరాల తరబడి ఉన్నటువంటి నంది అవార్డులని తొలగించి గద్దర్ అవార్డులు పెట్టడం అంటేనే ఇది ప్రజలకు, సంస్కృతి, కల్చర్కు దక్కినటువంటి గొప్ప అవకాశంగా మనందరం కూడా భావించాలి. ఇవాళ నేను అంటా ఉన్నాను కవిత గారికి, ఇవాళ ఇదే గద్దర్ గారిని మీరు ప్రజాభవన్ ముందు ఎండలో నిలబెట్టినప్పుడు మీ ఆత్మగౌరవం ఎక్కడ పోయిందమ్మా? ఈరోజు నా గద్దర్ అవార్డులలో గద్దర్ ఫోటో లేదని మాట్లాడితే సిగ్గుండాలి నీకు. కవితకు ఈ సందర్భంగా నేను మాట్లాడుతా ఉన్నాను. 10 ఏళ్ల పాటు కళాకారులకు, కవులను గద్దర్ లాంటి, అందశ్రీ లాంటిని, జయరాజు లాంటి వాళ్ళు ఎంతో మందిని అగౌరవపరిచి కనీసం ముఖ్యమంత్రిని కలిసి గౌరవం లేకుండా మీరు అవమానపరిచారు. కవులు, కళాకారుల పట్ల తెలంగాణ కోసం కొట్లాడినటువంటి తెలంగాణ ఉద్యమకారులు మీరు అవమానిస్తే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గద్దర్ లాంటి వాళ్ళను, గోరెట్ వెంకనే కావచ్చు, లేకపోతే జయరాజ్ కావచ్చు, అందశ్రీ లాంటి వాళ్ళను కూడా గుండెల్లో పెట్టుకొని వాళ్ళ యొక్క చరిత్రను, తెలంగాణ కోసం త్యాగం చేసినటువంటి వాళ్ళ త్యాగాలని ప్రభుత్వం గుర్తించింది.